హాయ్ అమిగోస్. ఎగ్జామ్కి టైం తక్కువగా ఉన్నప్పుడు మనము ఎగ్జామ్లో బాగా మార్క్స్ తెచ్చుకోవడానికి ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చదువుకోవడం అంటే ఏంటంటే, ముందు ఏ చాప్టర్స్ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో అర్థం చేసుకొని ఆ చాప్టర్స్ని ముందు ఫోకస్ చేసి దాన్ని మాస్టర్ చేయడము. అయితే నేను ముందు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2026 చేశానన్నమాట. నేను స్టాట్స్ తోటి ర్యాంకింగ్స్ ఇస్తూ చేశాను. తర్వాత చాలా మంది కెమిస్ట్రీకి కూడా కావాలని అడిగారు. మీకోసం ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2026 ఇన్ కెమిస్ట్రీ మీ ముందుకు తీసుకొచ్చాను. మొత్తము కెమిస్ట్రీలో 24 చాప్టర్లు ఉంటాయి. దాంట్లో 11 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఎగ్జామ్ లో వచ్చే హైయెస్ట్ మార్క్స్ వెయిటేజ్ పరంగా నేను వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చాను. వీడియో ఎండింగ్ లో మీకు ఒక సర్ప్రైజ్డ్ స్పెషల్ మెన్షన్ చాప్టర్ కూడా ఉంటది, అది మిస్ అవ్వకండి. అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. హై వెయిటేజ్ చాప్టర్స్ లో నాకు ర్యాంక్ 1 లో వచ్చేసి కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లాస్ట్ 6 ఇయర్స్లో 2020 నుంచి 2025 వరకు మొత్తం టోటల్గా 240 క్వశ్చన్స్ వచ్చాయి. అదే ఇన్సెప్షన్ ఆఫ్ ద ఎగ్జామ్ 2002 నుంచి, అప్పట్లో AEEE అని జరిగేది, ఇప్పటి వరకు టోటల్గా ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 318. అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇండివిజువల్ ఇయర్లో 2025లో 43 క్వశ్చన్స్, 2024లో 48 క్వశ్చన్స్, 2023లో 47 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. అయితే మీకు పక్కన యావరేజ్ కనిపిస్తుంది కదా, ఇదేంటో ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చాప్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చాప్టర్స్కి మీరు పాస్ చేసుకొని మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2025లో మొత్తం 43 క్వశ్చన్స్ వచ్చాయి, యావరేజ్ 2.26. దీని అర్థం ఏంటి తెలుసా? జనవరిలో 10 షిఫ్ట్స్ జరిగాయి ఎగ్జామ్స్, అంటే 10 పేపర్స్ కండక్ట్ అయ్యాయి. ఏప్రిల్లో 9 షిఫ్ట్స్ జరిగాయి, అంటే 9 పేపర్స్ కండక్ట్ అయ్యాయి. సో టోటల్గా ఎన్ని షిఫ్ట్స్ కండక్ట్ అయ్యాయి? 19 షిఫ్ట్స్ కండక్ట్ అయ్యాయి. అంటే 43/19 అంటే 2.26 వస్తుంది. అంటే ఒక్కొక్క పేపర్కి యావరేజ్గా 2.26 క్వశ్చన్స్ వచ్చినాయని అర్థం. అంటే మినిమం 2 క్వశ్చన్స్ పర్ పేపర్ వచ్చినాయి. కొన్ని పేపర్స్లో 3 క్వశ్చన్స్ కూడా వచ్చినాయని దాని అర్థం. అదే నేను 2024లో కనుక తీసుకుంటే టోటల్గా 48 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఇక్కడ 20 షిఫ్ట్స్ కండక్ట్ చేయబడ్డాయి. అందుకని యావరేజ్ క్వశ్చన్స్ పర్ పేపర్ ఎన్నొచ్చింది? 2.4 క్వశ్చన్స్. అంటే మినిమం 2 క్వశ్చన్స్ యావరేజ్గా పర్ పేపర్ వచ్చాయి. అండ్ కొన్ని పేపర్స్లో 3 కూడా వచ్చి ఉంటాయి. అందుకే నాకు యావరేజ్ వచ్చేసి 2.4 వచ్చింది. సో దాని అర్థం ఇప్పుడు ఓవరాల్గా కనుక చూసుకుంటే, ఈ యావరేజ్ చూసుకుంటే దాని అర్థం ఏంటంటే, ఎగ్జామ్ కండక్ట్ చేసిన ప్రతిసారి, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ప్రతి సెషన్లో కూడా మినిమం 2 క్వశ్చన్స్ పర్ పేపర్ వచ్చాయి. అండ్ కొన్ని పేపర్స్లో 3 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందో. అంటే 8 to 12 మార్క్స్ మొత్తం ఓవరాల్ 100లో ఈ చాప్టర్ నుంచి మీరు స్కోర్ చేయొచ్చు. సో ఆ రకంగా ఇది ర్యాంక్ 1లో వస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ 2లో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది అఫ్కోర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టరు. ఇందులో లాస్ట్ 6 ఇయర్స్లో 192 క్వశ్చన్స్ వచ్చాయి. అదే మనము బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి తీసుకుంటే 267 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 33 క్వశ్చన్స్, 2024లో 62 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు. యావరేజ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే నాకు ఎలా ఉందంటే 1 పాయింట్ సంథింగ్ నుంచి 2 అనుకోవచ్చు యావరేజ్. అంటే మినిమం ఒక క్వశ్చన్ పక్కా వచ్చింది, బట్ అప్పుడప్పుడు 2 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. నాకు ర్యాంక్ 3లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇందులో లాస్ట్ 6 ఇయర్స్లో 183 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 246 క్వశ్చన్స్. ఇది చూసుకోవచ్చు, 2025లో 26, 2024లో 31, 2023లో 30, 43, 23 ఇలా వచ్చాయి. యావరేజ్ కనుక చూసుకుంటే 1 to 2 ఉంది. అంటే మినిమం ఒక క్వశ్చన్ అయితే పక్కా వచ్చింది, కొన్ని పేపర్స్లో 2 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ర్యాంక్ 4లో వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ చాప్టర్ వస్తుంది. లాస్ట్ 6 ఇయర్స్లో 178 క్వశ్చన్స్ వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 227 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 22, 2024లో 28, దాని తర్వాత 32, 29, 51, 16 ఇలా క్వశ్చన్స్ వచ్చాయి. దీని యావరేజ్ కూడా 1 to 2 ఉంది. అంటే మినిమం ఒక క్వశ్చన్ పక్కా దిగింది ప్రతి పేపర్లో కూడా. కొన్ని పేపర్స్లో 2 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. నాకు ర్యాంక్ 5లో వచ్చేసి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఇది ఇనార్గానిక్ చాప్టరు.
లాస్ట్ 6 ఇయర్స్లో 177 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 242 క్వశ్చన్స్, 25లో 20 క్వశ్చన్స్, 2024లో 49 క్వశ్చన్స్, తర్వాత 32, 29 ఇలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇది కూడా యావరేజ్ సమ్వేర్ ఎలా ఉందంటే 1 to 1.5 వేసుకోవచ్చు దీని యావరేజ్. అంటే పక్కా ఒక క్వశ్చన్ అయితే మినిమం దిగింది. కొన్ని పేపర్స్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. 6th ర్యాంక్ వచ్చేసి నాకు పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఇనార్గానిక్ చాప్టర్. లాస్ట్ 6 ఇయర్స్లో 175 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 258 క్వశ్చన్స్, 2025లో 10, 2024లో 34. అయితే 2025 నుంచి దీంట్లో కొద్దిగా సిలబస్ రెడ్యూస్ చేశారు. సో 10 క్వశ్చన్స్ దాంట్లో కొద్దిగా రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. అయితే దీని యావరేజ్ కూడా మీరు చూసుకున్నట్టయితే సమ్వేర్ లైక్ 1 to 1.5, 1 to 1.75 ఈ మధ్యలో ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ పక్కా మీరు ప్రతి పేపర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ర్యాంక్ 7 వచ్చేసి D&F బ్లాక్ ఎలిమెంట్స్. లాస్ట్ 6 ఇయర్స్లో 162 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 221 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 19, 2024లో 35, దాని తర్వాత 30, 30, 36, 12 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. దీని యావరేజ్ సమ్వేర్ 1 to 1.5 మధ్యలో ఉంది. పక్కా ఒక క్వశ్చన్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ర్యాంక్ 8లో నాకు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి థర్మోడైనమిక్స్ ఉంది. లాస్ట్ 6 ఇయర్స్లో 139 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 211 క్వశ్చన్స్, 2025లో 31, 2024లో 22 క్వశ్చన్స్, తర్వాత చూసుకోవచ్చు 25, 23, 24, 14. అఫ్ కోర్స్ యావరేజ్ వచ్చేసి 1 to 1.5 మధ్యలో ఉంది. మినిమం ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. కొన్నిసార్లు 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. మనకు ఫిజిక్స్లో కూడా అది థర్మోడైనమిక్స్ వస్తుంది. మీకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏందో. హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ ఫిజిక్స్లో నేను ఆ థర్మోడైనమిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఫిజిక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మనకు ర్యాంక్ 9 వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్, చాలా ఇష్టము నాకు. ఇందులో లాస్ట్ 6 ఇయర్స్లో వచ్చేసి నాకు 141 క్వశ్చన్స్ వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 205 క్వశ్చన్స్ వచ్చాయి. 2025లో 22 క్వశ్చన్స్, 2024లో 31 క్వశ్చన్స్ వచ్చాయి. దీని యావరేజ్ కూడా 1 to 1.3, 1 to 1.4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పక్కా ఒక క్వశ్చన్ దిగుద్ది, లేకపోతే అప్పుడప్పుడు 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ర్యాంక్ 10లో వచ్చేసి కెమికల్ కైనటిక్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. లాస్ట్ 6 ఇయర్స్లో 134 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 197 క్వశ్చన్స్, 2025లో 26, 2024లో 20, 2023లో 23. యావరేజ్ చూడొచ్చు మనము క్లియర్గా 1 to 1.2 మధ్యలో ఉంది యావరేజ్. పక్కా ఒక క్వశ్చన్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ర్యాంక్ 11లో నాకు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఉంది. ఇందులో లాస్ట్ 6 ఇయర్స్లో 138 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 194 క్వశ్చన్స్. ఇందులో 2025లో 21, 2024లో 23, 2023లో 29, 26, 26, 13 ఇలా కన్సిస్టెంట్గా మార్క్స్ వస్తూనే ఉన్నాయి. యావరేజ్ కూడా వెరీ వెరీ గుడ్ యావరేజ్. 1 to 1.3 మధ్య ఈజీగా ఉంది. ఒక క్వశ్చన్ మినిమం పక్కా. కొన్ని పేపర్స్లో అప్పుడప్పుడు 2 క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇదే నేను చెప్పిన స్పెషల్ మెన్షన్ టాపిక్. మీకు చెప్పాను కదా చివర్లో మీకు ఒక స్పెషల్ మెన్షన్ టాపిక్ ఇంపార్టెన్స్లో ర్యాంక్ 12 లాగా ఇస్తానని. అదే బయోమాలిక్యూల్స్. మనం చూడొచ్చు ఇందులో లాస్ట్ 6 ఇయర్స్లో 138 క్వశ్చన్స్, బిగినింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచి 187 క్వశ్చన్స్, 2025లో 21 క్వశ్చన్స్, 2024లో 23, అండ్ తర్వాత కన్సిస్టెంట్గా 29, 26, 26, 13 ఇలా కన్సిస్టెంట్గా మార్క్స్ వస్తున్నాయి. మినిమం పక్కా ప్రతి పేపర్లో ఒక మినిమం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. మీకు ఇంకా ఏమైనా రెడ్యూస్డ్ టాపిక్స్ ఏమేమో కావాలన్నా, సిలబస్ కావాలన్నా, ప్యాటర్న్ కావాలన్నా, ఏమైనా స్పెషల్గా ఏమైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు స్ప్రెడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. నేను మీకు మీ జేఈఈ మెయిన్స్ ర్యాంక్లో నేను ఎంత కుదిరితే అంత హయ్యెస్ట్ పాసిబుల్ వేలో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఐ విల్ సీ యూ గైస్.